చట్టంగా మారిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఎన్ఆర్ఐలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపబోతోంది? అమెరికా నుంచి ఇండియాకు డబ్బులు పంపడానికి లిమిట్ పెట్టారా? లిమిట్ దాటితే ఎంత ట్యాక్స్ కట్టాలి? ఇంకెంత ఆర్థిక ప్రణాళికతో ఉండాలి? ఈ బిల్లుపై మస్క్ ఎందుకంత ఆవేశంగా ఉంటున్నారు? వచ్చే ఎన్నికల్లో ట్రంప్ విజయావకాశాలపై ఈ బిల్లు ఎఫెక్ట్ చూపుతుందా? బిగ్ బ్యూటిఫుల్ బిల్ పైనే అమెరికాలో జనం గరమవుతున్నారు. ముఖ్యంగా పేద అమెరికన్లకు ఇంకింత పరేషాన్ పట్టుకుంది. వాళ్ల సంగతి సరే, మరి ఎన్ఆర్ఐల పరిస్థితి ఏంటి? డాలర్ డ్రీమ్స్ తో అమెరికా వెళ్లిన వారిని ఈ బ్యూటిఫుల్ బిల్ షేక్ చేయబోతోందా? ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఎన్ఆర్ఐల నెత్తిపై ట్రంప్ పెద్ద బాంబే పెట్టాడు. 2026 జనవరి 1 నుంచి అమెరికా నుంచి భారత్ కు పంపే క్యాష్ ఆధారిత ట్రాన్స్ఫర్స్ పై 1% పన్ను విధించారు. క్యాష్, మనీ ఆర్డర్, చెక్కుల రూపంలో పంపే వాటికి ఇది వర్తిస్తుంది. మొదట ఇది 5% ప్రతిపాదించారు. తరువాత 3.5% తగ్గించి చివరకు ఒత్తిళ్లతో 1% డిసైడ్ చేశాడు ట్రంప్. ఇది చిన్న మొత్తంగా అనిపించినా తరచూ ఇండియాకు డబ్బు పంపే కుటుంబాలకు ఇది లక్షల్లో అదనపు భారం కానుంది. అయితే డిజిటల్ మార్గాల్లో పంపేవారు పన్ను నుంచి తప్పించుకోవచ్చు. అయితే భారత్లో గ్రామీణ ప్రాంతాల్లో అలాగే వయసు పైబడిన తల్లిదండ్రులకు నగదే అలవాటుగా ఉంటుంది. ఉదాహరణకు ఏడాదికి $6,000 పంపే వ్యక్తికి $60,000 అంటే $5,000 అదనంగా ట్యాక్స్ చెల్లించాలి. బిగ్ బ్యూటిఫుల్ బిల్ తరువాత అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 1% రెమిటెన్స్ ట్యాక్స్ ఎఫెక్ట్ కేవలం ప్రవాస భారతీయులకే కాదు, భారత ఆర్థిక వ్యవస్థ మొత్తంపైనే ఉండనుంది. రెమిటెన్స్ అంటే ఒక వ్యక్తి విదేశంలో పనిచేసి అక్కడి నుంచి తన స్వదేశంలోని కుటుంబానికి లేదా ఖాతాకు డబ్బు పంపటం. 2023-24లో భారత్ కు వచ్చిన మొత్తం రెమిటెన్స్ $135.46 బిలియన్. అందులో $32 బిలియన్ అమెరికా నుంచే వచ్చింది. అయితే 1% పన్ను విధానం వల్ల 10 నుంచి 15% తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉంది. అంటే $12 నుండి $18 బిలియన్ వరకు నష్టం జరగొచ్చు. రెమిటెన్స్ లు భారతదేశానికి విదేశీ కరెన్సీ ప్రవాహంలో ప్రధాన భాగం. ఫస్ట్ విదేశీ మారక నిల్వలపై ప్రభావం పడుతుంది. ఆ తర్వాత కుటుంబ అవసరాలపై ఎఫెక్ట్, చివరికి డిపాజిట్లు తగ్గి బ్యాంకింగ్ వ్యవస్థపై ఎఫెక్ట్ చూపుతుంది. ఈ చట్టంతో వలస నియంత్రణ మరింత కఠినతరం కాబోతోంది. వీసా ఫీజులు పెరిగాయి. H-1B, L-1 వీసాలతో పాటు ఆశ్రయ దరఖాస్తులకు భారీ ఛార్జీలు వడ్డించారు ట్రంప్. అక్రమంగా వచ్చిన వారిపై ఓ రేంజ్ లో ఫైన్లు విధించాలని నిర్ణయించారు. అక్రమ వలసదారులను తనిఖీలు చేయటం, అవసరమైతే అక్కడికక్కడే అరెస్టులు చేసే అవకాశాలుంటాయి. ఇది అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలకు మాత్రమే కాదు, అక్కడ చదువుతున్న విద్యార్థులకు, ఉద్యోగార్థుల్లో కూడా భయాందోళనలు పెంచుతున్నాయి. అమెరికాలో శాశ్వత నివాసం అనే కలకు బిగ్ బ్యూటిఫుల్ బిల్ చెక్ పెట్టే ఛాన్స్ ఉంది. కార్పొరేట్ సంస్థలు, పెద్ద స్థాయి పెట్టుబడిదారులకు ఈ చట్టంలో పన్ను మినహాయింపులు ఉన్నా ఎన్ఆర్ఐల వాస్తవ ప్రయోజనాలు మాత్రం పరిమితంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా ట్యాక్స్ రిఫండ్లు యుఎస్ పౌరులకు మాత్రమే వర్తించడంతో ఎన్ఆర్ఐలకు నష్టమే. ఈ బిల్ ఎన్ఆర్ఐలు తమ ఆర్థిక ప్రణాళికలను మరింత జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరాన్ని కల్పించింది. ఎలాంటి మార్గాల్లో డబ్బు పంపుతున్నారో జాగ్రత్తగా గమనించాలి. లేకపోతే అనవసర పన్నులు పడే ఛాన్స్ ఉంటుంది. కఠినమైన కేవైసీ నిబంధనలతో పాటు ఎన్ఆర్ఓ ఖాతాలపై కంట్రోల్ ఉంటుంది. దీంతో పాస్పోర్ట్, వీసా, నివాస ధృవీకరణ వంటి పేపర్స్ సమర్పించాల్సిన అవసరం పెరుగుతుంది. డబ్బు ఎలా అమెరికా దాటిపోతుంది అనే విషయంపై మరింత నిఘా ఉండబోతోంది. ఆ ట్యాక్స్ రిఫండ్లు కేవలం అమెరికా పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. గ్రీన్ కార్డ్ హోల్డర్లు, H-1B వీసాదారులు, ఇతర ఎన్ఆర్ఐలు ఈ బెనిఫిట్స్ పొందలేరు. ఈ బిల్ పై అటు డెమోక్రాట్లు, సామాజిక కార్యకర్తలు, ఎలాన్ మస్క్ వంటి వాళ్లు మండిపడుతున్నారు. ఇవెక్కడి దిక్కుమాలిన రూల్స్ అంటున్నారు. ఈ బిల్ సంపన్నులకు లాభం, సామాన్యులకు నష్టం అని కౌంటర్లు వేస్తున్నారు. ఈ చట్టం దుర్మార్గమని మస్క్ ఫైర్ అయ్యారు. అవసరమైన వాటిని వదిలేసి వ్యర్థ ఖర్చులను పెంచుతుందన్నాడు. దీంతో యుఎస్ బడ్జెట్ లోటును $2.5 ట్రిలియన్ పెంచుతుందని, అమెరికన్ పౌరులపై రుణభారం మోపుతుందన్నాడు మస్క్. అమెరికాను దివాళా తీయించే చట్టమన్నాడు. రిపబ్లికన్లకు పొలిటికల్ సూసైడ్ అన్నాడు. అమెరికాలో కొత్త పార్టీకి కూడా సై అన్నాడు మస్క్. మరోవైపు ట్రంప్ మాత్రం మస్క్ విమర్శలను సింపుల్ గా తీసుకున్నాడు. ఏ బిల్ అద్భుతమైందంటూ చెప్పుకున్నాడు. ఆర్థిక వృద్ధిని పెంచుతుందంటూ కొత్త లెక్కలు చెప్తున్నాడు ట్రంప్. మరి ఈ చట్టం రిపబ్లికన్లకు నిజంగానే శాపంగా మారుతుందా? వచ్చే ఎన్నికల్లో ఎఫెక్ట్ చూపుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అమెరికాకు వలస వెళ్లిన వారు చేస్తోన్న పనితో అమెరికా అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు ఇతర దేశాల
నుంచి వచ్చిన వారు కీలకంగా ఉన్నారు. బ్యూటిఫుల్ బిల్ అని చెప్పి అందరినీ ఇబ్బంది పెట్టే పనులు చేస్తే ట్రంప్కు రాజకీయంగా గడ్డుకాలమే అన్న విమర్శలు పెరుగుతున్నాయి.